హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎస్ఎస్సి సెలక్షన్ పోస్ట్ 2025 ఫేజ్ 13కి సంబంధించిన కొంతమంది ఈ నోటిఫికేషన్ కొంతమంది అప్లై చేసుకున్నారు, కొంతమంది అప్లై చేసుకోలేదు. కొంతమంది ఎలాంటి పోస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అంటే కొన్నిటికి ఎక్స్పీరియన్స్ ఉంది కదా, కొన్నిటికి వితౌట్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి కదా, ఏ దానికి అప్లై చేసుకోవాలని చెప్పేసి ఆలోచిస్తుంటారు కదా. దానికి సంబంధించింది ఒక 1 or 2 డేస్లో మీకు వితౌట్ ఎక్స్పీరియన్స్ సంబంధించిన జాబ్ కోడ్స్, ఈ పోస్ట్ కోడ్స్ అనేవి మీకు వీడియో రూపంలో అందిస్తానండి. అన్ని రీజియన్కి సంబంధించింది, ఓకేనా. ఒక 2 డేస్లో ఇస్తాను మీకు. ఆ వీడియో చూసిన తర్వాత మీరు అందరూ అప్లై చేసుకోండి. మీరు ఏ రీజియన్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ రీజియన్కి అందరూ అప్లై చేసేసేయండి, ఓకేనా. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు చూసుకుంటే, ఇప్పుడు కొంతమంది అప్లై చేసేసారు, ఓకే, కొంతమంది అప్లై చేయలేదు. అప్లై చేసిన వాళ్ళకు తర్వాత అప్లై చేసే వాళ్ళకి ఏం డౌట్ అంటే, ఇప్పుడు అప్లై చేసేసాం, ఇప్పుడు నెక్స్ట్ ఏంటిది, ఏ టాపిక్ మీద ఫోకస్ చేయాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, దీనికి ఈ ఎగ్జామినేషన్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, తర్వాత ఏ టాపిక్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలనే ఒక చిన్న డౌట్ ఉంటుంది కదా. ఆ డౌట్ గురించే అండి నేను ఇప్పుడు వీడియో అంతా క్లియర్ చేసేస్తాను మీకు, ఓకేనా. ఈ వీడియోలో ఏంటంటే మీకు స్పెషల్గా ఏ టాపిక్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటిది, సిలబస్ ఎలా ఉంటుంది, టాపిక్ వైజ్ వెయిటేజ్ ఏంటిది అనేది మీకోసం ఒక బెస్ట్ స్ట్రాటజీ కూడా చెప్పబోతున్నానండి ఈ వీడియోలో. మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయండి ఈ ఒక్క వీడియోతోటి. మిస్ అవ్వకుండా చూసేయండి. అలాగే ఇంకా ఇలాంటి జాబ్ నోటిఫికేషన్లు, సిలబస్ వివరాలు మరియు ప్రిపరేషన్ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఎస్ఎస్సి సెలక్షన్ పోస్ట్ ఫేజ్ 13 ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్ అండి ఇది. ఫస్ట్ కనుక మనం ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక చూసుకుంటే మనకు వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అంటే రీజనింగ్లో 25 క్వశ్చన్స్ 50 మార్క్స్ అండి. అంటే ఈచ్ క్వశ్చన్కి 2 మార్క్స్ ఉంటుంది, ఓకేనా. జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్ 50 మార్క్స్. తర్వాత క్వాంటిటీ ఆప్టిట్యూడ్ 25 క్వశ్చన్స్ 50 మార్క్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25 క్వశ్చన్స్ 50 మార్క్స్. టైం డ్యూరేషన్ కనుక చూసుకుంటే మనకు టోటల్ వచ్చేసి 60 మినిట్స్ అంటే ఉంటుందండి. అంటే నార్మల్ క్యాండిడేట్స్కి 60 మినిట్స్, పీడబ్ల్యూ క్యాండిడేట్కి వచ్చేసి ఒక 20 మినిట్స్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది, ఓకేనా. తర్వాత ఈజ్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 2 మార్క్స్ ఉంటుంది, ఓకేనా. అంటే ఒక క్వశ్చన్కి 2 మార్క్స్ చెప్పాను కదా. ఈజ్ రాంగ్ ఆన్సర్ నెగిటివ్ వచ్చేసి 0.5. చాలా జాగ్రత్తగా చూసుకొని అప్లై చేసుకోవాలండి, ఓకేనా. 0.5 అంటే రెండు క్వశ్చన్లు కనుక రాంగ్ చేస్తే మీరు ఒక మార్క్ అనేది వెళ్ళిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి దీనికి, ఓకేనా. ఇప్పుడు మనం సబ్జెక్టుగా ఈజ్ వెయిటేజ్ కనుక చూసుకుంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ కనుక చూసుకుంటే 25 క్వశ్చన్స్ 50 మార్క్స్ కదా దీనికి. దీంట్లో ఎనాలజీ అండి, అంటే అన్ని లెవెల్స్కి ఆల్మోస్ట్ గ్రాడ్యుయేషను, ఇంటర్మీడియట్ లెవెల్, 10th క్లాస్ మ్యాట్రికులేషన్ లెవెల్ 3 రకాల వేకెన్సీస్ ఉన్నాయి కదా ఇందులో అన్నీ అంటే తెలుసు కదా మీకు ఆల్రెడీ. మ్యాట్రికులేషన్ లెవెల్, గ్రాడ్యుయేషన్ లెవెల్, హైయర్ సెకండరీ లెవెల్ 3 లెవెల్స్కి ఈ విధంగానే ఉంటుందండి. కొంచెం గ్రాడ్యుయేషన్ లెవెల్కి కొంచెం డీప్గా అడుగుతాడు, కొంచెం డీప్గా చదువుకోవాలి. ఇంటర్మీడియట్ కొంచెం 10th క్లాస్ కంటే కొంచెం డీప్ అడుగుతాడు. 10th క్లాస్ అనేది మ్యాట్రికులేషన్ లెవెల్ అనేది కొంచెం నార్మల్గానే ఉంటుంది, ఓకేనా. ఇక ఎనాలజీ కనుక చూసుకుంటే 2 to 3 క్వశ్చన్స్ వస్తుందండి. ఇది మీరు బాగా చూసుకోవాలంటే ఇందులో వెయిటేజ్ ఎక్కువ ఏ దానికి ఉందనేది మీరు ఫస్ట్ చూసుకోండి ఒకసారి, ఓకేనా. లెటర్ సిరీస్, నంబర్ సిరీస్, ఫిగర్ అనాలిటిక్ వచ్చేసి 3 to 4 క్వశ్చన్స్ ఉంటుందండి. తర్వాత కోడింగ్ డీకోడింగ్ నుంచి 2 to 3 క్వశ్చన్స్ వస్తుంది. క్లాసిఫికేషన్ నుంచి 2 to 3, డైరెక్షన్ నుంచి 1 or 2 క్వశ్చన్స్, బ్లడ్ రిలేషన్ నుంచి 1 or 2 క్వశ్చన్స్, వెన్ డయాగ్రామ్ నుంచి 1 to 2 క్వశ్చన్స్. తర్వాత సిలాయిజం స్టేట్మెంట్ నుంచి 2 to 3 క్వశ్చన్స్ వస్తాయి. తర్వాత ఎంబెడెడ్ ఫిగర్స్ ఆర్ పేపర్ ఫోల్డింగ్ నుంచి 2 to 3 క్వశ్చన్స్, మ్యాథమెటికల్ ఆపరేషన్ నుంచి 1 to 2 క్వశ్చన్స్ వస్తుంది, ఓకేనా. ఇది రీజనింగ్ అండి, ఓకేనా. తర్వాత జనరల్ అవేర్నెస్ కనుక చూసుకుంటే మనం జనరల్ అవేర్నెస్లో 25 క్వశ్చన్స్ 50 మార్క్స్. కరెంట్ అఫైర్స్ నుంచి 4 to 6 క్వశ్చన్స్, ఒక్కోసారి 10 క్వశ్చన్స్ కూడా రావచ్చు, ఓకేనా. హిస్టరీ నుంచి 3 to 4 క్వశ్చన్స్, జాగ్రఫీ 2 to 3 క్వశ్చన్స్, ఇండియన్ పాలిటీ 3 to 4 క్వశ్చన్స్ వస్తాయి. ఎకనామిక్స్ నుంచి 2 to 3 క్వశ్చన్స్, స్టాటిక్ జీకే నుంచి 2 to 3 క్వశ్చన్స్, జనరల్ సైన్స్ నుంచి 5 to 6 క్వశ్చన్ ఉంటుంది. ఇందులో మీరు ఎక్కువ ఫోకస్ చేయాలి దీనికంటే కరెంట్ అఫైర్స్కి ఎక్కువ బాగా ఫోకస్ చేయండి, స్టాటిక్ జీకేకి బాగా ఫోకస్ చేయండి అండి మీరు. ఎందుకంటే చెప్తున్నానంటే ఇది చాలా ఈజీ ఉంటుంది. ఇక మిగతా హిస్టరీ, జాగ్రఫీ, ఇండియన్ పార్టీ అవి చూసుకుంటే పెద్ద సముద్రం అవి. కాబట్టి మీరు ఫస్ట్ స్టాటిక్ జీకే, కరెంట్ అఫైర్స్కి బాగా ఫోకస్ చేయండి. మీరు రీజనింగ్, అర్థమెటిక్ కనుక బాగా స్కోర్ చేస్తే జనరల్ అవేర్నెస్కి, స్టాటిక్ జీకి, కరెంట్ అఫైర్స్ సరిపోతుందండి, ఓకేనా. సైన్స్ ఎలాగో మీరు చదువుతూనే ఉంటారు కదా, రీజనింగ్, రైల్వే అని చెప్పేసి వీటికి, కాబట్టి అది ఎలాగో యూజ్ అయిపోతుంది. అందుకని దాని గురించి ఎక్స్ప్లెనేషన్ చేస్తలేను, ఓకేనా. ఇది మాత్రం జనరల్ అవేర్నెస్. తర్వాత క్వాంటిటీ యాప్టిట్యూడ్, ఇది మెయిన్ అండి మీకు స్కోరింగ్ సబ్జెక్టు, రీజనింగ్, అర్థమెటిక్. ఇందులో నెంబర్ సిస్టమ్ వచ్చేసి 2 to 3 క్వశ్చన్స్, సింప్లిఫికేషన్ 2 to 3, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ నుంచి 1 to 2 క్వశ్చన్స్, పర్సంటేజ్ 2 to 3 క్వశ్చన్స్. అంటే ఇవి ఎలా ఉంటుందంటే అర్థమెటిక్ చదివినట్టే ఉంటుంది, బట్ మనకు గుర్తుండదు. అది డైలీ ప్రాక్టీస్ చేస్తుంటేనే మనకి ఎక్కువ బాగా అనేది గుర్తుండిపోతుంది, ఓకేనా.
తర్వాత రేషియో అండ్ ప్రాపర్షన్ నుంచి 2 to 3 క్వశ్చన్స్, ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి 2 to 3, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి 2 to 3 క్వశ్చన్స్, టైమ్ అండ్ వర్క్ నుంచి 1 and 2 క్వశ్చన్స్. అంటే టైమ్ అండ్ వర్క్ అంటే దానికి రిలేటెడ్ సబ్జెక్ట్స్ కూడా చదువుకోవాలి. ఓకేనా. టైమ్ అండ్ వర్క్ అంటే పైప్స్ అండ్ సిస్టమ్స్, తర్వాత అవి ఉంటుంది కదా, అవి కూడా కంపల్సరీ చదువుకోవాలి. మీరు టైమ్ అండ్ వర్క్ అండ్ పైప్స్ అండ్ సిస్టమ్ ఈ రెండు అనేది దాని రిలేటెడే వస్తుంది. ఇక టైమ్ అండ్ డిస్టెన్స్ చూసుకుంటే బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్, ట్రైన్స్ కూడా దాని కిందకే వచ్చేస్తుంది. కాబట్టి అది ఒకటే కాదు, దాని తర్వాత కూడా ఆల్టర్నేట్ సబ్జెక్ట్స్ కూడా చదువుకోవాలి. ఓకేనా. తర్వాత యావరేజ్ నుంచి 1 to 2 క్వశ్చన్స్ అనేది వస్తుంది. ఓకేనా. తర్వాత మెన్సురేషన్ కనుక చూసుకుంటే మెన్సురేషన్ నుంచి 2 to 3 క్వశ్చన్స్, ఆల్జిబ్రా నుంచి 1 to 2 క్వశ్చన్స్, జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ 2 to 3 క్వశ్చన్స్. ఇది ఎవరికి వస్తుందంటే మ్యాట్రికులేషన్ లెవెల్కి వాళ్ళకైతే రాదండి. 10+2 హైయర్ సెకండరీ లెవెల్, గ్రాడ్యుయేషన్ లెవెల్కి మాత్రం 2 to 3 క్వశ్చన్స్ అనేది వస్తుంది. ఓకేనా. ఇక జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ. ఓకేనా. ఇక డేటా ఇంటర్ప్రిటేషన్ చూసుకుంటే 2 to 3 క్వశ్చన్స్, ఇది అన్ని లెవెల్స్కి అనేది వస్తుంది. ఓకేనా. ఇక ఇంగ్లీష్ కనుక చూసుకుంటే మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇది కూడా స్కోరింగ్ సబ్జెక్టే అనుకోవచ్చండి మనం. అంటే బాగా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు, గ్రామర్ అవన్నీ వచ్చిన వాళ్ళకైతే ఈజీ ఇది. ఓకేనా. ఇందులో సినోనిమ్, యాంటోనిమ్స్ 2 to 3 క్వశ్చన్స్, ఫిల్ ఇన్ ద బ్లాక్స్ నుంచి 2 క్వశ్చన్స్, ఎర్రర్ డిటెక్షన్ నుంచి 2 to 3 క్వశ్చన్స్, స్పెల్లింగ్ కరెక్షన్ నుంచి 2 to 3 క్వశ్చన్స్, క్లోజ్ టెస్ట్ నుంచి 5 to 6 క్వశ్చన్స్, తర్వాత వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ నుంచి 1 to 2 క్వశ్చన్స్, తర్వాత ఐడియమ్స్ అండ్ ఫ్రేజెస్ నుంచి 1 to 2 క్వశ్చన్స్, పారాజంబుల్స్ నుంచి 2 to 3 క్వశ్చన్స్, రీడింగ్ కాంపరేషన్ ఒక ప్యాసేజ్ ఇచ్చేస్తారు, దాంట్లో 5 క్వశ్చన్స్ అనేది ఉంటుంది. అదైతే మ్యాండేటరీ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఎగ్జామ్స్లో అనేది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా చూసుకొని ఇది చదువుకోండి. దీనికి ఎట్లా ప్రిపేర్ అవ్వాలంటే ఏం లేదండి, మీరు డైలీ ఒక మార్క్ టెస్ట్ 1 or 2 మార్క్ టెస్ట్ అనేది కంపల్సరీ రాయండి. మీకు టైం అనేది సేవ్ అవ్వాలి అనుకుంటే డైలీ 1 or 2 మార్క్ టెస్ట్ అనేది కంపల్సరీ రాయండి. దీనికి మనకి ఎగ్జామ్కి ఎంత టైం కూడా లేదు, 1 month ఎగ్జామ్ ఉంది, డ్యూరేషన్ ఉంది ఎగ్జామ్కి ఇంకా. కాబట్టి మీరు 1 month ఈ 1 month గ్యాప్లో ఇవన్నీ సబ్జెక్టులు కవర్ చేసుకొని మీరు మార్క్ టెస్టులు కూడా రాస్తూ ఉండాలి. డైలీ కనీసం 2-3 చాప్టర్లు కంపల్సరీ చదవాల్సిందే, ఎందుకంటే టైం లేదు కదా. కాబట్టి అలా ప్రిపేర్ అయిపోండి. మీరు మాత్రం బాగా ప్రాక్టీస్ చేయాలండి. స్టాఫ్ సెలెక్షన్ కమిషన్కి మెయిన్ ఏంటిదంటే టైమేనండి. ఇది ఎక్కువ ఏంటంటే బ్యాంకింగ్ పర్పస్ లాగానే ఉంటుంది ఇది కూడా సేమ్. కాబట్టి మీరు ఎంత స్పీడ్గా ప్రాక్టీస్ చేస్తారో మీరు అంత త్వరగా గెట్ అయిపోతారండి ఇది. ఓకేనా. కాబట్టి మీరు డైలీ 2 మార్క్ టెస్ట్ అనేది కంపల్సరీ రాయాల్సి వస్తుంది. అట్లా రాస్తేనే మీకు స్కోర్ అనేది తొందరగా ఎగ్జామినేషన్కి మీరు ఈజీగా ఇదైపోతారు, ప్రాక్టీస్ కూడా బాగా అయిపోతుంది. మీరు ఎక్కడ మిస్టేక్ అవుతుంది అనేది మీరు క్లియర్గా తెలుసుకొని దాని మీద ఫోకస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మీరు కంపల్సరీ దీనికి మాత్రం డైలీ మార్క్ టెస్టులు రాయండి. ఓకేనా. డైలీ కరెంట్ అఫైర్స్ డైలీ చదువుకోండి. స్టాటిక్ జీకే అంటే తెలుసు కదా ఆల్రెడీ, అవి కంపల్సరీ దాంట్లో నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయండి. కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకే, ఇంగ్లీష్ అనేది గ్రామరీగా, రీజనింగ్, అర్థమెటిక్, ఇంగ్లీష్ కనుక మీరు పర్ఫెక్ట్ ఉంటే ఇది జనరల్ అవేర్నెస్లో జస్ట్ కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకే చదువుకుంటే సరిపోతుందండి. మీకు అంతకుమించి ఎక్కువ అవసరం లేదు. మీరు ఆరామ్సే స్కోర్ వచ్చేస్తుంది, మీకు జాబ్ కూడా వచ్చేస్తుంది. ఓకేనా. దీనికి వితౌట్ ఎక్స్పీరియన్స్ పోస్టులు అనేది మీకు 2 or 3 డేస్లో ఒక వీడియో చేస్తాను. అన్ని రకాల వితౌట్ ఎక్స్పీరియన్స్ అంటే అన్ని రీజన్ సంబంధించింది ఒక వీడియో చేస్తాను, దాన్ని చూడగానే మీరు అప్లై చేసుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు, జై హింద్ అండి.